హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ఇయర్ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అలాగే టైపింగ్ టెస్ట్ డీటెయిల్స్ గురించి ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, టైర్ 1 అండ్ టైర్ 2 గురించి ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ సిలబస్ వీడియో అయితే చేస్తాను, ఎందుకనంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. సో ఒకసారి ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు కనుక సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఈసారి ఈ నోటిఫికేషన్లో ఒక ఉద్యోగం మీది కావాలి. అర్థమైందా? ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ టైం అయితే ఉండదు, అందుకనే నెక్స్ట్ అడ్వాన్స్గా వచ్చే నోటిఫికేషన్ల గురించి ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది, అందుకని చెప్పి ముందే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి నేను అడ్వాన్స్గా చెప్పడం అయితే జరుగుతుంది. మీకు సీజీఎల్ గురించి ఏవైనా డీటెయిల్స్ కావాలంటే, లైక్ దట్ అసలు ఈ పోస్టులు ఎలా ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి అనేది మీకు బేసిక్గా డీటెయిల్స్ కావాలంటే నిన్ననే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సీజీఎల్ గురించి. ఒకసారి అయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి, మీకు అది చాలా యూస్ఫుల్. ఇంకో విషయం ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్, మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఎస్ఎస్సికి సంబంధించి ప్రీవియస్లో జరిగిన ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవి నేను కలెక్ట్ చేసి విత్ ఆన్సర్స్తో సహా పీడిఎఫ్ని పెట్టడం అయితే జరిగింది. మీరు అవి డౌన్లోడ్ చేసుకోండి. యాక్చువల్గా మీరు అది బయట మార్కెట్లో బుక్స్ కొనాలంటే దాదాపు 1500 అవుతుందండి. అలాంటిది మీకు పీడిఎఫ్ రూపంలో నేనైతే టెలిగ్రామ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే చదువుకోండి, నేనైతే కలెక్ట్ చేసి నా ఇష్ట ప్రకారం అయితే నేను చేస్తాను. ఎందుకంటే మీలో కొంతమంది సిన్సియర్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి సో నేను అర్థం చేసుకున్నాను, నేనైతే కలెక్ట్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి జాయిన్ అయ్యి అందులో ఒకసారి చూడండి. మీ పీడిఎఫ్ అనేది అవి చాలా యూజ్ అవుతాయి. అర్థమైందా? ఏంటంటే ఎస్ఎస్సికి సంబంధించి ఒకటే అండి, ప్రీవియస్లో ఏవైతే జరిగిన పేపర్స్ ఉంటాయో అవి ప్రిపేర్ అయితే 70% వరకు సిలబస్ మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు, ఆ క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేయగలిగితే. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో అందుకనే నేను మెటీరియల్ అలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటున్నాను. ఒకసారి అయితే చదువుకోండి, మీకు ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది ఆ పీడిఎఫ్స్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ముందుగా సీజీఎల్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి మాట్లాడుకున్నట్టయితే టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఆ టైర్ 2 ఎగ్జామ్ రోజే మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఆ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏం కాదండి, టైపింగ్ టెస్ట్. అర్థమైందా? ఈ టైపింగ్ టెస్ట్ అనేది సీజీఎల్లో అన్ని పోస్టులకి మ్యాండేటరీ, కంపల్సరీగా మీరు టైపింగ్ టెస్ట్ అనేది చేయాల్సిందే. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి సీజీఎల్లో ఉన్న జాబ్స్ అనేవి కొన్ని జాబ్స్ ఏమో డెస్క్ జాబ్ ప్లస్ ఫీల్డ్ వర్క్ ఉంటాయి, ఇంకొన్ని జాబ్స్ ఏమో డెస్క్ జాబ్సే ఉంటాయి. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో టైపింగ్ అనేది కంపల్సరీ మీకు కావాల్సిందే సీజీఎల్కి. ఓకే, దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. టైపింగు ఓకే, మీకు ఎప్పుడైతే టైర్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిద్దో టైర్ 1కి టైర్ 2 ఎగ్జామ్ జరగడానికి సమ్ గ్యాప్ అయితే ఉంటుంది, ఒక 2 months గ్యాప్. ఆ టైంలో మీరు ఎక్కడన్నా మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళైనా నేర్చుకోవచ్చు ఈజీగా. రోజుకు ఒక 1 hour స్పెండ్ చేయండి. ఆ 2 months టైం ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా టైపింగ్ అయితే వచ్చేద్ది. టైపింగ్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముందు మెయిన్ ఎగ్జామ్ క్లియర్ చేయండి, ఎగ్జామే మనకి మెయిన్ అండి. అర్థమైందా? సీజీఎల్ అంటే ఎగ్జామ్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటనేది చూసుకున్నట్టయితే ముందుగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్టులు ఉండడం అయితే జరుగుతుంది. మెయిన్స్కి కూడా ఇవే సబ్జెక్టులు అయితే ఉంటాయి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 questions 50 marks, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25 questions 50 marks, అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 25 questions 50 marks, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 questions 50 marks, టోటల్గా 100 questions. అర్థమైందా? 100 questions 200 మార్కులు. టైం వచ్చేసి 1 గంట సమయం అయితే ఇస్తారు. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక 20 minutes అదనంగా ఉంటుంది. వాళ్ళకి వచ్చేసి 80 నిమిషాలు ఇస్తారు. వాళ్ళకి స్క్రైబ్ యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. తెలుగులో ఎగ్జామ్ అనేది రాయడానికి కుదరదు సీజీఎల్. అర్థమైందా? ఇక నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చినట్టయితే 0.5 నెగిటివ్ మార్కింగ్. ఒకసారి ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మీరు కనుక ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 2 మార్కులు వస్తాయి. అర్థమైందా? ఒక క్వశ్చన్ని అసలు క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేదు, మీరు వదిలేశారంటే దానికి ఎటువంటి మార్కులు ఇవ్వబడవు, తీయబడవు. అలాగే మీరు ఒక క్వశ్చన్ని రాంగ్ చేస్తే కనుక 0.5 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 0.5 నెగిటివ్ మార్కింగ్ కట్ అయ్యిద్ది. 2 తప్పులు చేస్తే 1 మార్క్ కట్ అయ్యిద్ది. 4 తప్పులు చేస్తే 2 మార్కులు కట్ అవుతాయి. అర్థమైందా? 0.5 నెగిటివ్ మార్కింగ్ అంటే అర్థం అది. ఓకే, 2 క్వశ్చన్లు తప్పు చేస్తే 1 మార్కు, 4 క్వశ్చన్లు తప్పు చేస్తే 2 మార్కులు కట్ అవుతాయి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళని మరి టైర్ 2కి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారనేది ఒకసారి చూసుకున్నట్టయితే, ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళని ఒక పోస్ట్కి 10 మందిని చెప్పిన అంటే 1:10 రేషియోలో టైర్ 2 ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదోటైతే గుర్తుపెట్టుకోండి. అంటే సుమారుగా ఒక పోస్ట్కి 10 మంది చెప్పిన టైర్ 2కి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇదొకటైతే అర్థం చేసుకోండి. ఇప్పుడు టైర్ 2కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూసుకుందాం. ఈ టైర్ 2లో ఏంటంటే పేపర్ 1 అలాగే పేపర్ 2 పేపర్ 3 ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 అర్థం ఏంటంటే, ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్లో టైర్ 1లో వచ్చేసి మీకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ అనేవి పెడతారు. ఒకటి ఏంటంటే అన్ని పోస్టులకి సంబంధించిన కట్ ఆఫ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే జేఎస్ఓ పోస్టు అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆ పోస్ట్కి ఒక కట్ ఆఫ్ పెట్టడమే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంటాయి కదా కాగ్ డిపార్ట్మెంట్లో, దానికి ఒక కట్ ఆఫ్ అయితే పెడతారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ దీనికి కనుక మీకు ఎలిజిబిలిటీ రావాలంటే టైర్ 1లో మీరు స్కోర్ 180 దగ్గర చేయాలి. 175 ఖచ్చితంగా, 200కి 180 ఆర్ 175 ఆ దగ్గర చేస్తే మీరు ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ అడిషనల్గా మీకు ఎలిజిబిలిటీ వచ్చినట్టే. అర్థమైందా? లేదు మీ స్కోర్ కనుక 145 148 అలా ఉందంటే కనుక మీరు ఆల్ అదర్ పోస్ట్ అన్ని రకాల పోస్టులు రాసుకుంటే ఎలిజిబుల్. ఈ అన్ని రకాల పోస్టులు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్, ఎన్ఐఏ సబ్ ఇన్స్పెక్టర్, సో ఇలాంటి పోస్టులు ఉంటాయి. అర్థమైందా? మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక నెక్స్ట్ ఈ పేపర్ 2 అని చెప్పే కదా, ఈ పేపర్ 2 గురించి ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ పేపర్ 2 స్టాటిస్టిక్స్ పేపర్ ఎవరు రాస్తారంటే, ఇదేంటంటే జేఎస్ఓ పోస్టు అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉంటుంది మనకి సీజీఎల్లోనే. దానికి సంబంధించి మీరు డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చేస్తే దీనికి అదనంగా మీకు ఎలిజిబిలిటీ వచ్చినట్టే. మీకేంటంటే పేపర్ 1లో ఏదైతే టైర్ 1 ఎగ్జామ్ రాస్తారో ఆ టైర్ 1లో కనుక మీ స్కోరు 160 165 ఆ మాదిరిగా ఉంటే మీరు ఈ కట్ ఆఫ్కి ఎలిజిబుల్ అవుతారు. అర్థమైందా? మీకు అడిషనల్గా ఈ పేపర్ రాసుకుంటే అవకాశం ఉంటుంది. అంటే మ్యాండేటరీ ఏం కాదండి. మీకు అవకాశం ఉంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. ఆల్ అదర్ పోస్టులకి రాసుకోవచ్చు. మీకు సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎన్ఐఏ సబ్ ఇన్స్పెక్టర్ లేదంటే వేరే అదర్ పోస్టులకి ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే రాసుకోవచ్చు. ఇదేంటంటే అడిషనల్గా ఎలిజిబిలిటీ వచ్చినట్టే మీ క్వాలిఫికేషన్ బట్టి. అర్థమైంది? ఇదోటైతే గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 అయితే కంపల్సరీ అందరు రాయాలి. పేపర్ 2 పేపర్ 3 అనేది మీకు అడిషనల్గా అవకాశం వచ్చినట్టే. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు దీని పట్ల ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి అడగండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే టైర్ 2 ఎగ్జామ్లో భాగంగా పేపర్ 1 2 3 ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. అలాగే కామన్గా అందరు రాసే పేపర్ ఏంటంటే పేపర్ 1 అనేది కామన్గా అందరు రాస్తారు. ఈ పేపర్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీని గురించి ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఇందులో సెషన్స్ ఉంటాయి, ఆ సెషన్లో సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్లో మాడ్యూల్స్ ఉంటాయి. టోటల్గా ఈ యొక్క పేపర్ 1లో ఏంటంటే సెషన్ 1 సెషన్ 2 ఉండడం అయితే జరుగుతుంది. ఈ సెషన్ 1 ప్లస్ సెషన్ 2 కలిపి టోటల్గా 2 గంటల 15 నిమిషాలు టైం అయితే ఇస్తారు మీకు. అర్థమైందా? ఇప్పుడు ఈ సెషన్లో సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్ 1 చూసుకున్నట్టయితే సెక్షన్ 1లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఉంటాయి. ఇందులో ఏంటంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అలాగే రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్. ఈ మాడ్యూల్ 2 వచ్చేసి ఇది ఏంటంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ నుంచి అంటే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఈ రెండింటి నుంచి 30 క్వశ్చన్లు అయితే వస్తాయి. అలాగే మాడ్యూల్ 2 ఈ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ దీని నుంచి ఒక 30 క్వశ్చన్లు రావడం అయితే జరుగుతుంది. టోటల్గా 30 + 30 60 క్వశ్చన్లు. 60ని ఇంటూ 3 చేస్తారంటే ఒక క్వశ్చన్కి ఇక్కడ 3 మార్కులు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చారు. మీకు దీని అర్థం ఏంటంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 3 మార్కులు ఇస్తారు. అదే తప్పు చేస్తే 1 మార్క్ అనేది కట్ చేస్తారు. అర్థమైందా? ఒక తప్పు చేస్తే 1 మార్క్ అనేది కట్ అయిపోద్ది. సో చాలా జాగ్రత్తగా మీరు అటెంప్ట్ అయితే చేయాలి. అర్థమైందా? ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే ఈ యొక్క సెషన్ 1కి 180 మార్కులు కేటాయించడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ సెషన్ 2 ఉంటుంది. ఈ సెషన్ 2 ఏంటంటే మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ మరి ఎగ్జామ్లో ఏంటి ఈ సెషన్ 1 కంప్లీట్ అయిన తర్వాతే సెషన్ 2కి వెళ్ళాలా, లేదంటే మరి రాసేసుకోవచ్చా ఎలాగైనా అంటే అలా కుదరదండి. మీకు సెషన్ 1లో ఏవైతే మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఉన్నాయి కదా, మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్, దీనికి సంబంధించి మీకు ఇక్కడ టైం కూడా ఇచ్చారు 1 అవర్ ఫర్ ఈచ్ సెక్షన్ 1 అవర్. అంటే మీకు 1 అవర్ ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. ఈ 60 క్వశ్చన్లకు గాను 60 నిమిషాలు మీరు స్పెండ్ చేయాల్సిందే. మీరు ఈ టైం స్పెండ్ చేసిన తర్వాతే మీరు నెక్స్ట్ సెషన్కి అయితే వెళ్తారు. అంతేగాని మీరు ఎగ్జామ్ అనేది ఒక 45 నిమిషాల్లో 50 నిమిషాల్లో కంప్లీట్ చేశారనుకోండి ఈ సెషన్ 1, అంతేగాని మీకు నెక్స్ట్కి ఎలిజిబిలిటీ రావడానికి అయితే కుదరదు. మొత్తం టైం అంతా కంప్లీట్ అయిన తర్వాతే సెషన్ 2 అనేది ఓపెన్ అవుతుంది. ఈ సెషన్ 2లో ఏంటంటే మళ్ళీ మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఉంటాయండి. ఈ సెషన్ 2లో ఈ సెక్షన్లో వచ్చేసి
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 45 క్వశ్చన్లు, అలాగే మాడ్యూల్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి ఒక 25 క్వశ్చన్లు. టోటల్గా ఇక్కడ 70 క్వశ్చన్లు ఉండడం అయితే జరుగుతుంది. ఈ 70 క్వశ్చన్లకు గాను ఇక్కడ కూడా అంతే సేమ్, ఒక క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున అయితే ఇస్తారు. టోటల్గా 210 మార్కులు. సేమ్ ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అంతే. ఓకే, ఒక కరెక్ట్ ఆన్సర్ చేస్తే 3 మార్కులు, ఒక తప్పు ఆన్సర్ చేస్తే రాంగ్ అయితే కనుక 1 మార్క్ అనేది కట్ చేస్తారు. ఇక్కడ 2 అవర్స్ అనేది మీకు అయ్యింది. ఏంటంటే 1 అవర్ పైన అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి ఒక 1 అవరు, ఇక్కడ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్కి అలాగే జనరల్ అవేర్నెస్కి 1 అవర్, టోటల్గా 2 అవర్స్ మీకు ఇక్కడ టైం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 15 మినిట్స్ టైం అయితే ఉంది. ఆ 15 మినిట్స్ దేనికి ఇస్తారనేది కూడా ఒకసారి చెప్తాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్షన్ 3 ఉంది కదా. ఈ సెక్షన్ 3లో మాడ్యూల్ 1 ఉంటుంది. ఈ మాడ్యూల్ 1 ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. అంటే దీని నుంచి 20 క్వశ్చన్లు రావడం అయితే జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్లు ఏంటంటే కంప్యూటర్కి సంబంధించి వస్తాయి. కంప్యూటర్ డివైజెస్ గురించి, ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఓకే, స్ప్రెడ్షీట్ గురించి, అలాగే కంప్యూటర్లో సాఫ్ట్వేర్ డివైజెస్, హార్డ్వేర్ డివైజెస్, టోటల్గా వీటి గురించే వస్తుంది. ఓకే, ఇక దీనికి సంబంధించి 20 క్వశ్చన్లకు గాను ఇది కూడా అంతే. ఒక క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున కేటాయిస్తారు, 60 మార్కులు. దీనికంటూ ఒక 15 నిమిషాల టైం అయితే ఇచ్చారు. అర్థమైందా? ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి అదనంగా ఒక 5 నిమిషాలు అయితే ఎక్కువ కేటాయించారు. వాళ్ళకి 20 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనేది మీకు ఫైనల్ కట్ ఆఫ్లో అయితే చేర్చరండి. ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ వరకే. మీ కేటగిరీ వైజ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే అండర్ జౌడ్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ వచ్చేసి ఒక 20% వస్తే సరిపోతుంది. ఈ మార్కులకు గాను మీకు క్వాలిఫై అయిపోయినట్లే ఈ సెక్షన్ 3 అనేది. ఓకే, ఆ తర్వాత సెషన్ 2 ఉంటుంది. ఈ సెషన్ 2లో దీనికంటే ఒక 15 నిమిషాలు కేటాయిస్తారు. ఆ సెక్షన్ 2లో ఏంటంటే మాడ్యూల్ 2 ఉంటుంది. ఇదేంటంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్. అంటే మీకు డేటా ఎంట్రీ టైపింగ్ అయితే చేయాలండి. 1 డేటా ఎంట్రీ టాస్క్ అనేది ఇచ్చారు కదా, అంటే డేటా ఎంట్రీ టైపింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మీకు టైర్ 1 ఎగ్జామ్ అనేది జస్ట్ టైర్ 2 అపియరింగ్ కోసం మాత్రమే రాస్తారు. అంటే కాంపిటీషన్ అనేది ఫిల్టర్ చేయడం కోసమే టైర్ 1 అనేది ఉపయోగపడుతుంది. మీకు ఫైనల్ మెరిట్లో ఆ మార్కులు అనేవి కలపరు. కేవలం మీకు ఫైనల్ మెరిట్ తీసేదల్లా ఈ 180 ప్లస్ 210, అంటే టోటల్గా 390 మార్కులకి మీకు ఫైనల్ కట్ ఆఫ్ అయితే తీస్తారు. ఈ 390కి గాను మీకు మంచి పోస్టు ఏవైనా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు, ఓకే, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, ఈడీ, అలాగే సిబిఐ సబ్ ఇన్స్పెక్టరు, ఇలాంటి పోస్టులు కనుక రావాలంటే ఖచ్చితంగా 324, 325 లేదంటే 320, ఓకే, ఇలా మార్కులు అయితే రావాలి. అర్థమైందా? 390కి 320 ఆ మార్కులు ఆ మాదిరి వచ్చినట్లయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు మంచి యూనిఫామ్ ఉన్న పోస్టులు అయితే రావడం అయితే జరుగుతుంది. యూనిఫామ్ జాబ్స్ ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంది కదా, ఒకసారి దాని గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు స్పీడ్ టెస్ట్ కింద ఏమి ఇస్తారు, అసలు డేటా ఎంట్రీ టైపింగ్ వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇక్కడ 13.8.11.2 ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే 2000 కీ డిప్రెషన్స్ ఫర్ 15 మినిట్స్ డ్యూరేషన్. అంటే మీకు ఇచ్చిన 15 నిమిషాల్లో మీరు 2000 కీ డిప్రెషన్స్ అయితే టైప్ చేయాలి. అర్థమైందా? 2000 కీ డిప్రెషన్స్ అయితే టైప్ చేయాలి. ఇదే డేటా ఎంట్రీ మాడ్యూల్ టెస్ట్. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి మీకు అయితే క్లారిటీగా అర్థమైంది కదా. ఇది సెలక్షన్ ప్రాసెస్ అయితే. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.